హాయ్ హలో నమస్తే, నేను మీ గంటా జగదీష్, చిరంజీవి టీవీ నుంచి. జై చిరంజీవ. మార్కో అనే మూవీ చూశాను. ఈ మూవీ హనీఫ్ అదేని అనే అతను డైరెక్ట్ చేశాడు. ఉన్ని ముకందన్ హీరోగా నటించాడు ఈ సినిమాలో. అయితే డైరెక్టరు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంత అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే వీళ్ళకి డైరెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారేమో, సినిమా గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతున్న టైంలో దాన్ని ఒక చోట కుప్ప కూల్చేస్తాడనమాట. అసలు మొత్తం అంటే హీరోని అక్కడే పెట్టి ఒక విలన్ గ్యాంగ్ వచ్చి హీరో ఫ్యామిలీలో ఉన్న చింటి బిడ్డ దగ్గర నుంచి అందరినీ వాడి కళ్ళ ముందే చంపుతున్నా వాడు ఏమీ చేయలేని అసహాయ స్థితిలో అట్లా చూస్తూ ఉండిపోతాడు. అక్కడ మొత్తం సినిమా గ్రాఫ్ మొత్తం కుప్ప కూలిపోయింది. ఫస్ట్ నుంచి ఎట్లా చూపిస్తారంటే హీరోని ఒక అద్భుతమైన వ్యక్తిగా చూపిస్తారు. వాడిని చూస్తే అందరూ భయపడిపోతుంటారు. వాడు ఒక 100 మందినైనా కొట్టేస్తూ ఉంటాడు. ఈ 100 మంది ఎదురొచ్చినా కొట్టేస్తుంటాడు. ఎట్లాంటి వాడినైనా పక్కన పెడతాడు, ఎంత విలన్ అయినా. అట్లాంటి హీరో ఒక్క విలన్ ముందు వాడు వచ్చి వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అందరినీ ధ్వంసం చేసేస్తుంటే అట్లా చూస్తా కళ్ళు అప్పగించి అట్లా ఉండిపోతాడు అనమాట. అట్లా చూపించాడు. అక్కడ సినిమా గ్రాఫ్ మొత్తం నాశనం అయిపోయింది. మిగతా సినిమా కథ అంతా అసలు అద్భుతం, నవ్వుతున్న భవిష్యత్తు. ఈ సినిమాలో రక్తం జలపాతంలా పారిందంటారు చూసారా, అట్లా ఉంటుంది ఈ సినిమా. రక్తం పారుతుందనమాట, ఏరులై పారిందంటారు చూసారా, ఆ విధంగా చూపిస్తాడు కొన్ని సందర్భాల్లో. హీరోకి అసలు తిరుగులేదు అన్నట్లుగా చూపించి సెకండ్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ అంటే సినిమా అయిపోతుంది అన్నదానికి ముందు ఒక 15-20 మినిట్స్ ముందు సినిమా మొత్తాన్ని నాశనం చేసి వదిలిపెట్టేసాడు డైరెక్టర్. లేకుంటే ఈ సినిమా అనుకున్న దానికంటే అద్భుతంగా ఆడేది. హీరో అయితే మాత్రం అద్భుతంగా చేశాడు. హీరోని బాగా చూపించాడు. హీరోయిజం అసలు అల్టిమేట్గా ఉంటుంది. ఒక్కచోట మాత్రం హీరోయిజాన్ని ఇట్లా తీసుకెళ్ళిన గ్రాఫ్ని అట్లా నేలమట్టం చేసేసాడు అనమాట. దానివల్ల ఈ సినిమా అనుకున్నంత విజయం అయితే తెలుగులో సాధించలేదు. మరి వేరే భాషల్లో ఎట్లా ఉందన్నది నాకు ఐడియా లేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రం అనుకున్నంత రీచ్ అవ్వకపోవటానికి కారణం సెకండ్ హాఫ్ హీరోయిజాన్ని పడగొట్టడమే. ఈ సినిమాని ఇంకొంచెం బాగా సెకండ్ హాఫ్ కనుక నేరేట్ చేయగలిగి ఉన్నట్టే డైరెక్టరు మంచి సినిమా అయ్యేది. అట్లాంటి స్క్రీన్ ప్లే లేకుండా హీరోయిజాన్ని ఎక్కడ పడకుండా తీస్తే ఈ సినిమా అద్భుతంగా ఆడేది. తెలుగులో ఇతనికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.